వరంగల్ జిల్లా ప్రధాన వార్తలను పరిశీలించినట్లయితే గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ సర్వసభ్య సమావేశం జరిగింది. ఈ కార్యక్రమానికి హాజరైన బీఆర్ఎస్ కార్పొరేటర్లు భద్రకాళి చెరువుకు సంబంధించిన అంశము పూడికతీత విషయంపై చర్చ జరపాలని పట్టుబట్టిన సందర్భం కనిపిస్తూ ఉంది. ప్రధానంగా ఈ అంశం మీద మాట్లాడడానికి చర్చ పెట్టడానికి మేయర్ గుండు సుధారాణి నిరాకరించడంతో బీఆర్ఎస్ కార్పొరేటర్లంతా కూడా సమావేశాన్ని బహిష్కరించి బయటకు వచ్చిన సందర్భం కనిపించింది. భద్రకాళి పూడికతీత పనులు పూర్తి కాలేదని, అనేక అంశాల్లో వరంగల్ నగరాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం వెనుకబాటుకు గురి చేస్తుందని ఈ సందర్భంగా బీఆర్ఎస్ కార్పొరేటర్లు ప్రస్తావించిన సందర్భం కనిపించింది. హన్మకొండ జిల్లా నుంచి మరో ప్రధాన వార్త పరిశీలించినట్లయితే ఇవాళ కాకతీయ యూనివర్సిటీ 23వ స్నాతకోత్సవ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి గవర్నర్, యూనివర్సిటీల ఛాన్సలర్ జిష్ణుదేవ్ వర్మ, సిఎస్ఐఆర్ ఐఐసిటి డైరెక్టర్ డాక్టర్ శ్రీనివాస్ రెడ్డి, యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ప్రతాప్ రెడ్డి పాల్గొన్నారు. గవర్నర్ చేతుల మీదుగా 387 మంది పిహెచ్డి పట్టాలు, అదేవిధంగా 564 బంగారు పథకాలను 373 మంది విద్యార్థులు అందుకున్న సందర్భం కనిపించింది. హన్మకొండ జిల్లా నుంచి మరో ప్రధాన వార్త పరిశీలించినట్లయితే హన్మకొండ జిల్లాకు కాకతీయ యూనివర్సిటీకి గవర్నర్ రాక సందర్భంగా ముందస్తుగా విద్యార్థి సంఘాల నాయకులను అరెస్టు చేసిన సందర్భం కనిపిస్తూ ఉంది. కాకతీయ యూనివర్సిటీతో పాటు హన్మకొండ, సుబేదారి, ఇతర పోలీస్ స్టేషన్లకు విద్యార్థి సంఘాల నాయకులను తరలించిన సందర్భం కనిపిస్తూ ఉంది. ప్రధానంగా ఇటీవలి కాలంలో విద్యార్థి సంఘాలన్నీ కూడా కాకతీయ యూనివర్సిటీ భూముల్లో యంగ్ ఇండియా ఇంటగ్రేటెడ్ స్కూల్ నిర్మించొద్దన్నటువంటి డిమాండ్తో ఆందోళనలు చేస్తూ ఉన్నారు. ఈ క్రమంలోనే నిన్న మొన్న యూనివర్సిటీకి సంబంధించిన వీసీ విద్యార్థి సంఘాలతో చర్చలు జరిపి మీ సమస్యను గవర్నర్ దృష్టికి తీసుకువెళ్తాం, మీ రిప్రజెంటేషన్ కూడా గవర్నర్కి ఇవ్వచ్చు అన్నటువంటి హామీ ఇచ్చి ఇవాళ ముందస్తు అరెస్టులకు పాల్పడడం పట్ల విద్యార్థి సంఘాలన్నీ కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ములుగు జిల్లా ప్రధాన వార్తలను పరిశీలించినట్లయితే ములుగు జిల్లా వ్యాప్తంగా అప్రజాస్వామికమైనటువంటి పాలన కొనసాగుతున్న నేపథ్యంలో ప్రజా నిరసనకు బీఆర్ఎస్ పార్టీ పిలుపునిచ్చింది. ఈ క్రమంలోనే బీఆర్ఎస్ పార్టీకి పోలీసులు అనుమతి ఇవ్వడం లేదు. అయినప్పటికీ బీఆర్ఎస్ శ్రేణులంతా కూడా శాంతియుతంగా నిరసన తెలిపే విధంగా ములుగు జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి గాంధీ బొమ్మ దగ్గర నిరసనకు దిగిన సందర్భం కనిపిస్తూ ఉంది. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డితో పాటు నియోజకవర్గ బీఆర్ఎస్ ఇన్ఛార్జ్ నాగజ్యోతి, రెడ్కో మాజీ చైర్మన్ సతీష్ రెడ్డి పాల్గొన్నారు. ఆ తర్వాత గాంధీ బొమ్మ నుంచి కలెక్టరేట్ వరకు ర్యాలీ తీసిన సందర్భం కనిపిస్తూ ఉంది. ఆ క్రమంలో అక్కడ ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. ఆ దారి గుండానే మంత్రులు సీతక్క, తుమ్మల నాగేశ్వరరావు వెళ్తున్న క్రమంలో అక్కడ ఒక ఉద్రిక్తమైనటువంటి వాతావరణం కనిపించింది. ప్రధానంగా అక్కడికి వచ్చినటువంటి కాంగ్రెస్ నాయకుల బైక్ ర్యాలీకి పోలీసులు అనుమతించారు, కానీ మా శాంతియుత నిరసనకు ఎందుకు అనుమతించలేదన్నటువంటి అంశాన్ని అయితే బీఆర్ఎస్ నాయకులు వ్యక్తం చేశారు. ఆ తర్వాత ములుగు జిల్లా కేంద్రానికి మాజీ ఎమ్మెల్యే గంట వెంకటరమణారెడ్డి వచ్చి అక్కడ శాంతియుతంగా ధర్నాకు దిగిన సందర్భం కనిపిస్తూ ఉంది. దారి మధ్యలో అంటే ములుగు జిల్లా కేంద్రానికి వచ్చే క్రమంలో ప్రభుత్వ మాజీ చీఫ్ విప్ దాసే వినయ్ భాస్కర్తో పాటు మాజీ బీఆర్ఎస్ నాయకుడు రాకేష్ రెడ్డిని, మాజీ ఎమ్మెల్యే నన్నపనే నరేందర్ను ముందస్తుగా అరెస్ట్ చేసి ఆత్మకూరు పోలీస్ స్టేషన్కు తరలించారు. కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు కార్యకర్తలకు ఒక విధానం, బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకులు కార్యకర్తలకు ఒక విధానమా అన్నటువంటి ప్రశ్న అయితే బీఆర్ఎస్ నాయకులు వ్యక్తం చేశారు. ములుగు జిల్లా నుంచి మరో ప్రధాన వార్త పరిశీలించినట్లయితే బీఆర్ఎస్ జిల్లా కేంద్రంలో శాంతియుతంగా నిరసనకు పిలుపునిచ్చిన నేపథ్యంలో ఏటూరు నాగారం నుంచి బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు కాకుల మరి లక్ష్మీ నరసింహారావును రానివ్వని సందర్భం కనిపించింది. ఈ క్రమంలోనే ఏటూరు నాగారం మండల కేంద్రంలో ఆయన నిరసన ధర్నాకు దిగిన సందర్భం కనిపించింది. భారీ సంఖ్యలో హాజరైన బీఆర్ఎస్ శ్రేణులకు సంబంధించి అక్కడ ఉన్నటువంటి పోలీసులు అరెస్ట్ చేసే ప్రయత్నం చేశారు. అక్కడ ఉద్రిక్తమైనటువంటి వాతావరణం కనిపించింది. ఈ మధ్యకాలంలో ప్రధానంగా పథకాలకు సంబంధించి మేము అర్హులం కాదంటూ ఇవ్వడం లేదని ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని, ఈ ఆత్మహత్యలన్నీ కూడా ప్రభుత్వ హత్యలేనని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు కాకుల మరి లక్ష్మీ నరసింహారావు ఈ సందర్భంగా ఆరోపించారు. జనగామ జిల్లా ప్రధాన వార్తలను పరిశీలించినట్లయితే జనగామ పట్టణంలో పారిశుద్ధ్య నిర్వహణ లోపంపై
బీఆర్ఎస్ శ్రేణులు ఆందోళనకు దిగిన సందర్భం కనిపిస్తూ ఉంది, నిరసనకు దిగిన సందర్భం కనిపిస్తూ ఉంది. పట్టణంలోని నెహ్రూ పార్క్ నుంచి ఆర్టీసీ చౌరస్తా వరకు రోడ్లు ఊడుస్తూ నిరసన వ్యక్తం చేస్తున్న సందర్భం కనిపిస్తూ ఉంది. వెంటనే మున్సిపల్ కమిషనర్ను సస్పెండ్ చేయాలన్నటువంటి డిమాండ్ కూడా అక్కడికి వచ్చినటువంటి నాయకులు చేసిన సందర్భం కనిపిస్తుంది. జనగామ జిల్లా నుంచి మరో ప్రధాన వార్త పరిశీలించినట్లయితే విద్యార్థుల పెండింగ్ స్కాలర్షిప్లు, ఫీజు రియంబర్స్మెంట్ను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో జనగామ పట్టణంలోని ఆర్టీసీ చౌరస్తా నుండి కలెక్టరేట్ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టరేట్ దగ్గర విద్యార్థులంతా కూడా బైఠాయించి తమ నిరసన వ్యక్తం చేశారు. వెంటనే ఫీజు రియంబర్స్మెంట్ కావచ్చు, పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్స్ కావచ్చు వెంటనే విడుదల చేయాలని, అదేవిధంగా విద్యార్థులకు ఉన్న ప్రతి సమస్యను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని సందర్భంగా విద్యార్థి నాయకులు డిమాండ్ చేశారు.